అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని ఎలా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 6 పదార్థాలతో చక్కటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆ 6 పదార్థాలు ఏంటంటే బాదాం పప్పు 25 గ్రాములు, ఆకురోటు పప్పు 25 గ్రాములు, సరస్వతి ఆకు పొడి 25 గ్రాములు, వచ పొడి 25 గ్రాములు, అశ్వగంధ పొడి 25 గ్రాములు, జటామాంసి పొడి 25 గ్రాములు. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతాయి అన్నమాట. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ 4 చూర్ణాలు అంటే సరస్వతి ఆకు చూర్ణము, అదేవిధంగా వచ చూర్ణము, అట్లే అశ్వగంధ చూర్ణము, జటామాంసి చూర్ణము ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున తీసుకున్నాం కదా. ఈ చూర్ణాల్లో 25 గ్రాములు బాదం పప్పు, అట్లే 25 గ్రాములు ఆకురోటు పప్పు వేసేసి కలిపేసి మిక్సీలో వేసేసి మొత్తం కలిసేటట్టు కలిదిప్పేసేయాలి. ఇంతే, బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. దాన్ని తీసుకొని బాగా జల్లించేసే అవసరమైతే లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు అనమాట. ఆ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూను ఈ యొక్క ఔషధాన్ని కప్పు పాలతో కానీ లేకపోతే తగినంత తేనెతో కానీ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఆందోళన ఇలాంటి అనేక సమస్యలతో చాలామంది బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరి ఈ యొక్క మానసిక ఒత్తిడి వల్ల దేహంలో వివిధ రకాలైనటువంటి హాని కలుగజేసేటువంటి కార్టిసాల్, అడ్రినలిన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హార్మోన్లు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అంతేకాకుండా టా అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీను, అదేవిధంగా బీటా అమలాయిడ్ అనేటువంటి హానికారకమైనటువంటి ప్రోటీన్ కూడా ఉత్పత్తి అవుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దేహంలో ముఖ్యంగా నరాల వ్యవస్థ మీద పనిచేసి చాలా ఇబ్బందిని కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మెదడుకు సంబంధించినటువంటి అట్లే ఇతర శరీరానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనారోగ్యాలు కూడా ఈ మానసిక ఒత్తిడి ఆందోళన వల్ల ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ప్రభావం చేత కలుగుతుంటుంది అనమాట. మరి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, అట్లే విధంగా మానసికమైనటువంటి ఈ యొక్క టెన్షన్స్ ఇలాంటివి తగ్గేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ పదార్థాల యొక్క హానిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ న్యాచురల్ యొక్క మెడిసిన్స్ వల్ల కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి క్షేమదాయకంగా ఈ యొక్క పదార్థాలను వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ పదార్థాన్ని మనం ఈ విధంగా వాడుకుంటే సరిపోతుంది. కానీ ఔషధాన్ని మాత్రం ఈ పద్ధతిలో నేను చెప్పినట్లు కొద్దిగా తయారు చేసుకొని వాడుకోవాల్సిందే. కానీ ఎక్కువ ప్రమాణంలో ఒకటేసారి తయారు చేసుకోవడం వల్ల క్రమక్రమంగా అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోయి ఫలితం అంత ఆశాజనకంగా ఉండదు. కాబట్టి తాజాగా ఫ్రెష్గా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోండి. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోండి. ఈ యొక్క ఔషధం మరొక మంచి ఏం చేస్తుందంటే మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంటే డోపమిన్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే మన దేహంలో ఉత్పత్తి అవుతాయో అప్పుడు మన శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసేటువంటి పరిస్థితిలో మన శరీరం ఉంటుంది. కాబట్టి తరచుగా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా శీఘ్రంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి క్వాలిటీ లైఫ్ కూడా మనం అనుభవించేందుకు వీలవుతుంది.